హాయ్ ఫ్రెండ్స్, ఈ హ్యాంగింగ్స్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో అండ్ సూపర్ అంటే సూపర్‌గా ఉన్నాయి. ఈ బ్లౌజ్ డిజైన్ కంటే కూడా ఈ హ్యాంగింగ్సే హైలైట్‌గా కనపడుతున్నాయన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతవరకు హ్యాంగింగ్స్‌ని కుట్టలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ బ్లౌజ్‌కే. సో ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వర్క్ బ్లౌజ్కి నార్మల్ నీడిల్తోనే హ్యాంగింగ్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నార్మల్ నీడిల్తోని చాలా ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ డోరీ కోసం అని చెప్పి క్లాత్ యూజ్ చేయకుండా ఇలా డోరీ థ్రెడ్ని యూజ్ చేశాను. ఇది మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. 10 రూపీస్ ఆర్ 20 రూపీస్కి మీటర్ ఉంటుంది అనమాట. సో దీనివల్ల డోరీస్ కుట్టరాని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు కావాలనుకుంటే క్లాత్ని యూజ్ చేసి కూడా ఇలా డోరీ థ్రెడ్ని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుట్టేటప్పుడే ఇలా ఇక్కడ పోగులు వచ్చేస్తాయి అని చెప్పి నేను దీన్ని కట్ చేయలేదు, డైరెక్ట్ కుట్టేశాను. అంటే మనకి హ్యాంగింగ్స్ తయారైన తర్వాత డైరెక్ట్ దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంలోనే కట్ చేసుకుంటే మనకి ఇక్కడ డోరీ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో నేను ఇట్లా అటాచ్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ రెడీ చేసిన తర్వాత డైరెక్ట్ హ్యాంగింగ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. సో హ్యాంగింగ్స్ కోసం అని చెప్పి ఈ బ్లౌజ్ క్లాత్ ఉంది కదా, దీన్నే తీసుకోవాలి మనం. ఒకవేళ ఈ క్లాత్ లేదు అని అనుకుంటే ఇట్లా సిమిలర్గా ఉండే క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనం వర్క్ వేస్తాం కాబట్టి ఈ క్లాత్ కలర్ అన్నది అంతగా కనపడదు అనమాట. సో నాకైతే ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ మిగిలింది. సో ఆ క్లాత్ని అంటే మెయిన్ క్లాత్ని నేను ఇప్పుడు దాని మీదనే వర్క్ చేస్తానన్నమాట. మనకి ఇప్పుడు హ్యాంగింగ్స్ కుట్టడానికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను మీకు. మెయిన్గా క్లాత్, సేమ్ కలర్ క్లాత్, గ్లాస్ మోడల్ షుగర్ బీడ్స్ అండ్ కుందన్స్, నెక్స్ట్ వచ్చి స్టోన్స్. ఇవి డైమండ్ షేప్లో ఉండే స్టోన్స్ అన్నమాట. అలాగే ఈ స్టోన్స్ అతికించడానికి స్టోన్ బేస్. అండ్ ఇక్కడ నేను క్లాత్ని ఏం కట్ చేయట్లేదు డిజైన్ వేయడానికి. అలాగే డిజైన్ వేయడానికి నేనేం లైన్స్ అలా డ్రా చేయట్లేదు. ఎందుకు అంటే రౌండ్ షేపే కాబట్టి నేను డిజైన్ ఏం వేయట్లేదు. మనము ఎక్కడ ఎంతవరకు డిజైన్ కావాలి అంటే అక్కడికి స్టాప్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ప్రత్యేకంగా డిజైన్ గీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఫస్ట్ మనం క్లాత్ కట్ చేసామని అంటే మధ్య మధ్యలో పోగులు వచ్చేస్తాయి. లేకపోతే చుట్టూ కాల్చుకున్నా కానీ మనకి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చిన్నగా ఉండటం వల్ల. అందుకని చెప్పి నేను క్లాత్ని కట్ చేయడం లేదనమాట. ఫస్ట్ నేను స్టోన్ బేస్ని కుట్టుతున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టోన్ బేస్ని ఇలా కుట్టుకోవచ్చు. కావాలనుకుంటే మీరు స్టోన్ బేస్ని స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్టిక్ చేసుకుంటే ఏంటి అంటే టైం వేస్ట్ అవుతుంది. ఫస్ట్ ఇలా కుట్టుకోండి. ఇక్కడ స్టోన్ బేస్ని కుడతారా లేకపోతే స్టిక్ చేస్తారా అనేది మీ ఆప్షన్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇలా కొంచెం పెద్దగా ఉండే పూసల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ దారంలోకి ఈ పూసలను ఎక్కించుకుందాము. నేను 6 పూసలను ఎక్కించుకుంటున్నాను. ఈ స్టోన్ బేస్ చుట్టూ ఈ 6 పూసలు సరిపోతాయి అన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు ఈ విధంగా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత పూస మధ్యలో, ప్రతి పూసకి మధ్యలో ఇలా కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఈ పూసల్ని స్టిక్ చేసుకోవచ్చు. అంటే ఈ డిజైన్ అంతా అయ్యే వరకు కూడా మనము స్టిక్ చేసుకొని తర్వాత ఇలా నార్మల్ నీడిల్తోని కుట్టుకున్నా సరిపోతుంది. కుట్టేటప్పుడు వీడియోస్ తీయడం చాలా అంటే చాలా కష్టము. చూస్తున్నారు కదా, అటు ఇటు పోతూనే ఉంది. అంటే ఇక్కడ రికార్డ్ అవుతుందా లేదా, లేకపోతే ఇక్కడ కుట్టు కరెక్ట్ వస్తుందా లేదా, ఇదంతా మేనేజ్ చేసుకుంటా వీడియో తీయడం కొంచెం కష్టం అన్నమాట. వీడియో స్పీడ్గా కూడా పెట్టచ్చు, కానీ మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పి ఇలా డీటెయిల్గా పెడుతున్నాను. సో చూడండి, ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ పూస ఉంది కదా, ఈ పూసలో నుంచి ఇంకో పూసకి మధ్యలో ఇలా దారం తీసుకోవాలి. ఎందుకు అంటే ఈ రెండిటి పూసల మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం అన్నమాట. ఈ విధంగా పూసల్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకునుడు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కుందన్స్ని స్టిక్ చేద్దాము.
కుందన్స్ డ్రై అయ్యేలోపు టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి నేను పక్కన ఇప్పటివరకైతే ఏ ప్రాసెస్ చేశామో అలాగే పక్కన నేను మొత్తం గ్లూతోని అతికించేసాను. అంటే పూసల్ని, స్టోన్ బేస్‌ని, కుందన్స్‌ని కూడా. మీరు కావాలనుకుంటే చూడొచ్చు ఇక్కడ పక్కన. నెక్స్ట్ క్లిప్‌లో కనపడుతది. ఇంగ చూడండి ఇక్కడ నేను స్టిక్ చేశాను. అది ఇంకా మొత్తం డ్రై అవ్వలేదు. సో, ఇప్పుడు నేను ఈ కుందన్స్ ఉన్నాయి కదా! వీటి మధ్యలో ఇలా 4 షుగర్ బీట్స్‌ని తీసుకొని ఈ విధంగా కుడుతున్నాను. చుట్టూ ఇలాగే కుట్టుకోవాలి. ఇలా ప్రతి కుందన్ మధ్యలో ఇలా పూసలు కుట్టుకోవాలి. కావాలనుకుంటే మీరు చుట్టూ పూసల్ని కుట్టిన తర్వాత కూడా వీటిని కుట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను చుట్టూ మళ్ళీ షుగర్ బీట్స్‌ని కుడుతున్నాను. ఇక్కడ 3 షుగర్ బీట్స్‌ని తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. పూసల మధ్యలో గ్యాప్ ఉండకుండా ఉండడం కోసం అని చెప్పి. సేమ్ అక్కడ ఏ విధంగా కుట్టానో అదే విధంగా ఇప్పుడు ఈ కుందన్స్ చుట్టూ పూసల్ని ఇలా కుడుతున్నానన్నమాట. మీరు కావాలనుకుంటే ఒకేసారి 4, 5 పూసలైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఏంటి అంటే 2 పూసల మధ్యలో నుంచి ఇలా సూదిని బయటకి తీసుకుంటే సరిపోతది. చూడండి ఇలా చుట్టూ పూసల్ని కుట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టోన్ బేస్‌ని కుట్టుకుందాము. ఫస్ట్ నేను ఒక స్టోన్ బేస్‌ని ఎక్కించాను. ఎక్కించిన తర్వాత ఇంకో స్టోన్ బేస్ కోసం ఎంత ప్లేస్ అవసరం ఉంటదో ఆ ప్లేస్‌లో మనం ఇలా సూదిని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టోన్ బేస్ పెట్టి ఫస్ట్ ఏ స్టోన్ బేస్ అయితే కుట్టుకున్నామో అందులో నుంచి ఇంతకుముందు ఏ విధంగా తీసామో సూదిని అదే విధంగా ఇలా చుట్టూ కుట్టుకొని రావాలి. మీరు కావాలనుకుంటే ఫస్ట్ ఇలా స్టోన్ బేస్‌ని స్టిక్ కూడా చేసుకోవచ్చు. స్టిక్ చేసుకొని కుట్టుకుంటే ఏంటి అంటే ఒకవేళ దారం ఊడిపోయినా కానీ గమ్ వల్ల అది స్టోన్ బేస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా స్టోన్ బేస్ కుట్టుకున్న తర్వాత చుట్టూ పూసల్ని కుట్టేసాను. నెక్స్ట్ ఈ స్టోన్ బేస్ మధ్యలో స్టోన్స్ అతికించుకోవాలి కదా! అలా అతికించుకోవడానికి ఇలా అన్నింటి మధ్యలో గమ్ము పెట్టేస్తున్నాను. ఇలా అన్నిటి స్టోన్ బేస్ మధ్యలో ఇలా గమ్ము పెట్టేసిన తర్వాత మన చేతితో స్టోన్స్ పెట్టడం కొంచెం కష్టమవుతది కదా! సో, నేను పిన్ను తీసుకుంటున్నాను. ఇలా ఫస్టు పిన్నుకి కొంచెం గ్లూ అంటించుకొని నెక్స్ట్ స్టోన్ మీద ఇలా అంటిస్తే సరిపోతది. ఇలా చేయటం వల్ల స్టోన్స్ అనేవి పక్కకు పడకుండా కరెక్ట్ స్టోన్ బేస్ మధ్యలో కరెక్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చుట్టూ మొత్తం స్టోన్ బేస్ పెట్టుకున్న తర్వాత ఈ స్టోన్స్ ఊడిపోకుండా లేకపోతే కరెక్ట్ సెట్ అయినవా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఇదే పిన్ని రివర్స్ అని వాటి మీద లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తే సరిపోతది. కావాలనుకుంటే మీరు సేఫ్టీ పిన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి నేనిలా పిన్నుని రివర్స్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా చేయటం వల్ల స్టోన్స్ అనేవి ఎక్కడైనా స్టిక్ కాకపోయినా పైన ఉన్నా కూడా కరెక్ట్ ఆ బేస్ మధ్యలో కరెక్ట్ స్టిక్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వీటిని మొత్తం డ్రై అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేద్దాము. చూడండి ఇక్కడ పూర్తిగా డ్రై అయిపోయింది. ఈ గ్యాప్ మధ్యలో నేను 4 ఇలా చేశానని చెప్పాను కదా! మీరు కావాలనుకుంటే ఇంకా డిజైన్ కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ పక్కన అంటే ఇలా రౌండ్ సర్కిల్ గీస్తున్నాను. ఎందుకు అంటే మనము ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి. అందుకోసమని ఇలా నేను చుట్టూ రౌండ్ సర్కిల్ గీసుకున్నాను. అలా గీసిన తర్వాత కరెక్ట్ షేప్‌లో ఇలా కట్ చేసుకుంటున్నాను. చూసారా అక్కడక్కడ కొంచెం క్లాత్‌కి ముడతొచ్చింది కదా! అందుకని చెప్పి నేను ఫస్ట్ కట్ చేయలేదనమాట. ఇప్పుడు పూర్తిగా డిజైన్ అయిన తర్వాతనే ఇలా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేస్తున్న క్లాత్ ఉంది కదా! దాన్ని పడేయకండి. అది మనకు లాస్ట్‌లో యూజ్ అవుతది. లాస్ట్ దీన్ని కూడా కట్ చేసుకుందాము. దీనికి కొంచెం ముడత ఎక్కువొచ్చింది చూడండి. సో, ఇలా కట్ చేసుకునుడు అయిపోయిన తర్వాత అగరబత్తితోని ఇలా చుట్టూ పోగులు బయటికి రాకుండా ఇలా కాల్చుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇది దీపం పెట్టి అయినా అలా అయినా కాల్చుకోవచ్చు. ఇక్కడ కాల్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎందుకంటే కాలిన పార్ట్ ఉంటది కదా! అది కింద పడిపోతది అగరబత్తిది. సో, వేరే క్లాత్ మీద పడిందంటే ఇప్పటిదాకా పడిన కష్టమంతా వేస్ట్ అయిపోతది. అందుకే చాలా జాగ్రత్తగా వీటిని పక్కకి జరుపుకుంటూ ఇలా కాల్చుకోవాలి. వాటి మీద పొగ అనేది పడుతుందా లేదా అని చెప్పి. ఒకవేళ దానికి మంట గనుక ఉంటేనైతే
ఇక ఆ ప్లేస్‌లో కాలిపోతది కదా! అందుకే జాగ్రత్తగా ఇలా కాల్చుకోవాలి. ఇలా 4 కాల్చేసుకున్నామా, కాల్చిన తర్వాత చూడండి వెనక సైడ్ ఎలా ఉందో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని మనకి ఇప్పుడు దారంది ముడి ఉంటది కదా! అది లోపలికొచ్చేటట్టు లోపల నుంచి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్‌ని. ఇలా ఫో ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కుట్టు వేసుకుంటే సరిపోతది. మనం దీన్ని చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెం క్లాత్‌ని లోపలికి అనుకుంటూ ఇలా ముడి వేసేటప్పుడు మనము దారం కట్ చేసేటప్పుడు ముడి వేస్తాం కదా! అదే విధంగా చుట్టూ ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ పూసలు కుట్టుడు అయిపోయిన తర్వాత అంటే గ్రీన్ కలర్ మనం కుట్టేది కనపడకుండా ఉండాలి అంటే లాస్ట్ చుట్టూ 2, 3 వరుసలు గొలుసు కుట్టు నార్మల్ థ్రెడ్‌తోని లేకపోతే షైనింగ్ వచ్చే థ్రెడ్ ఉంటది కదా! దాంతోని కుట్టుకున్నా సరిపోతది. ఎందుకంటే ఈ పూసలు గోల్డ్ కలర్‌వే ఇలా గ్రీన్ కలర్ మొత్తం క్లాత్ కనపడకుండా ఉంటదనమాట. బ్లౌజ్ కుట్టిన క్లాత్‌లో నుంచే హ్యాంగింగ్స్ కోసము క్లాత్‌ని యూజ్ చేశాం కాబట్టి, సో, కలర్ కనపడినా అంత డిఫరెన్స్ ఏం తెలీదనమాట. మీకు అర్థమవ్వడం కోసం ఇంత స్లోగా పెడుతున్నాను వీడియోని. మీకు ఇలా పెడితే అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? సో, ఇప్పుడు కుట్టాం కదా! ఇదే విధంగా కొంచెం కొంచెం క్లాత్‌ని లోపలికంటూ చుట్టూ కుట్టుకుంటూ రావాలి. మీరిక్కడ చుట్టూ కుట్టిన తర్వాత, ఇక్కడ స్టోన్ బేస్ చుట్టూ మనము కొంచెం పెద్ద సైజ్ పూసల్ని పెట్టాం కదా! ఆ సైజ్ అయినా పర్లేదు, లేకపోతే వాటికంటే కొంచెం పెద్ద పూసలనైనా మనం ఇలా చుట్టూ కుట్టుకుంటూ రావచ్చనమాట. ఇప్పుడు కుడుతున్నా కదా! సేమ్ అక్కడనే ఆ ప్లేస్‌లోనే మనం కొంచెం పెద్ద సైజ్ ఉండే పూసల్ని కుట్టుకోవచ్చు. ఇక్కడ సగం కుట్టేసాం కదా! ఇలా సగం కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఇది నాకు భలే అనిపిచ్చింది. ఇలా వచ్చినోళ్ళే కరెక్ట్ షేప్ వచ్చిందనమాట. సో, ఇంతకుముందు కట్ చేసేటప్పుడు క్లాత్‌ని పక్కకు పెట్టానని చెప్పాను కదా! ఆ క్లాత్‌ని ఇందులో మధ్యలో పెట్టుకుందాము. ఇలా మధ్యలో పెట్టుకొని మళ్ళీ చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి. కొంతవరకు కుట్టిన తర్వాత పూర్తిగా కుట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి. ఎందుకు అంటే మనము డోరీని ఇందులో పెట్టి కుట్టడానికి. ఇక్కడ నేను డోరీని కట్ చేస్తున్నాను. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! డోరీని కట్ చేయలేదని. సో, అది ఇప్పుడు కట్ చేసుకొని ఇందులో మనము పెట్టేద్దాము. కొంచెం ఎక్కువనే పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ డోరీకి మళ్ళీ ఆ క్లాత్ మొత్తం ఊడిపోకుండా ఉండడానికి మంచిగా స్టిచ్ వేసుకోండి. మీకు ఎంత వీలైతే అంతవరకు కరెక్ట్ కుట్టు వేసుకోండి. ఇక్కడ ఎంత కుట్లు ఎక్కువ వేసుకుంటే అంత బెటరు. ఊడిపోకుండా గట్టిగా ఉంటది. మీరు కావాలనుకుంటే ఇక్కడ కుట్టుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చుట్టూ కుట్టుకుంటూ రావచ్చు. ఎక్కడైనా గ్యాప్ వచ్చినా, మిస్ అయిన ప్లేస్‌లో అయినా కవర్ అయిపోతది. ఇక్కడ కుట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా! మీరు కావాలనుకుంటే చుట్టూ పూసల్ని కూడా కుట్టుకోవచ్చు. అలా కుట్టుకుంటే ఇంకా ఇలా కుట్టు వేసాము అని కూడా ఎవరికీ కనపడదనమాట. చాలా అంటే చాలా బావుంటది. నాకు ఇవి కుట్టిన తర్వాత ఏమనిపించింది అంటే బ్లౌజ్ డిజైన్ కంటే ఈ హ్యాంగింగ్సే హైలైట్‌గా కనపడుతున్నాయి. సూపర్ అంటే సూపర్‌గుంది. మీరు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకెందుకో ఈ హ్యాంగింగ్స్‌ని చూస్తుంటే నాకు చాలా అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్‌ని కొట్టండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.